నాగార్జున సాగర్ ఎస్పీఎఫ్ జెన్కో ఆర్ఐగా కె ప్రతాప్ నాయుడు మంగళవారం బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకు ఇక్కడ ఆర్ఐగా కొనసాగిన వి ఈశ్వరరావు హైదరాబాదులోని ఆర్బీఐకు బదిలీపై వెళ్లారు. ఈ సన్మాన సభ కార్యక్రమానికి జెన్కో చీఫ్ ఇంజనీర్ మంగేష్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మీరందరికీ తెలుసు ఇక్కడ వ్యవస్థ ఏంటి, ఏ విధంగా ఉంటున్నాము, పరిస్థితులు ఏంటి. అందరం అనుకుని ఒక సాఫ్ట్ కార్నర్లో అనుకుంటే సాఫ్ట్ కార్నర్తో ముందుకు వెళ్తాము. ఒకరినొకరు ఏ విధంగా అయితే కలిసిమెలిసి ముందుకు సాగినప్పుడు ఎంత ఆనందంగా ఉంటుందో ఒకసారి అలా ఆ దారిలో పోయి మనం అదే ఆలోచనతో ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే జనరల్గా మా ఇంజనీర్స్కి పోలీస్కి అనేది కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. మీ వే ఆఫ్ ఇది ఒక రకంగా ఉంటుంది, మా వే ఆఫ్ వేరే రకంగా ఉంటుంది. ఈ రెండింటిని కలుపుకొని అనుసంధానం చేసుకుంటా ఈశ్వరరావు గారు ముందుకు నడిచారు ఉన్నాడు. నెక్స్ట్ ఆ బాధ్యత ప్రతాప్ నాయుడు గారికి అప్పచెప్పారు. వారు కూడా అదేవిధంగా నడుచుకుంటూ మాతో కోఆర్డినేషన్గా కోఆపరేటివ్గా ఉంటూ ఈ ఆర్గనైజేషన్కి ఏ విధంగా అయితే వారు సేవ చేశారో అట్లాగే వారు కూడా చేస్తారని అనుకుంటూ ముగిస్తున్నాను. ఇన్స్పెక్టర్గా కొత్తగా ప్రమోషన్ తీసుకొని హైకోర్టు నుండి టీఎస్పీఎఫ్ జెన్కో నాగార్జున సాగర్ డ్యామ్ రిపోర్ట్ చేయడం జరిగింది. ఏదైతే ప్రమోషన్ తీసుకొని ఇక్కడికి వచ్చానో ఈవీరావు గారు ఇన్స్పెక్టర్ గారు నా ప్లేస్ నుంచి ఇక్కడికి బదిలీ అయ్యి ఆర్బీఐకి వెళ్తున్నాను. ఏదైతే బాధ్యత నాకు అప్పచెప్పారో ఇవన్నీ కూడా సక్రమంగా నిర్వర్తిస్తానని ఈ మా ఎస్పీఎఫ్ సిబ్బందిని అందరినీ మంచిగా మేల్కొల్పి డిసిప్లిన్లో పెట్టి ఈ యొక్క జెన్కోకి దొంగతనాలు కానీ ఇలాంటివి ఏమి జరగకుండా చూసుకుంటానని తెలియజేస్తూ ధన్యవాదాలు. నా ప్లేస్లో అంటే నేను ఇక్కడ నుంచి బదిలీ అయ్యి ఆర్బీఐకి వెళ్తున్నాను, రిజర్వ్ బ్యాంకు. నా ప్లేస్లో వచ్చిన ప్రతాప్ నాయుడు ఇక్కడ బాధ్యతలు తీసుకున్నాడు. నేను అక్కడ పోయి రిజర్వ్ బ్యాంకులో బాధ్యతలు తీసుకుంటాను. నా ప్లేస్లో వచ్చిన అతను సమర్థవంతంగా మంచిగా విధులు నిర్వహిస్తారని నేను కోరుకుంటున్నా. నేను కూడా ఈడ 1 ఇయర్ అంటే 14 నెలలు చాలా అంటే ఇష్టంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, దొంగతనాలు జరగకుండా మరి తర్వాత వాళ్ళతో కోఆర్డినేషన్ చేసుకుంటూ మన జెన్కో వాళ్ళతో నా ఉద్యోగం నేను సక్రమంగా నిర్వహించి నేను బదిలీపై వెళ్తున్నందుకు మీడియా మిత్రులకు మరి మా జెన్కో స్టాఫ్కు, మా జెన్కో ఎస్పీఎఫ్ స్టాఫ్కు, జెన్కో మొత్తం స్టాఫ్కు ధన్యవాదాలు చెప్తున్నాను. అవసరమైన మన వయసు అంతా ఉంది. వయసు లేకపోతే ఈశ్వరరావు గారు నేను ఒకే బ్యాచ్ అన్నాం. ఒకే రోజు సెలక్షన్ అయినా, ఒకే రోజు ట్రైనింగ్, ఒకే బ్యాచ్. ఇది ప్రమోషన్లో కొంచెం ఎంతోమంది అయినా చేసినాం. ఇప్పుడు కూడా మేము ఏమన్నానే ఉంటాం. మేము సార్ కానీ ఒకే బ్యాచ్ అన్నాం కాబట్టి అన్నా పని అంటే ఉంటాం. ఎస్పీఎఫ్లా నేను తెలియడం లేదు. ఇప్పుడు కేఆర్ రెడ్డి కానీ రమణారెడ్డి వాళ్ళు అందరు నన్ను ఎంఎస్ రెడ్డి అని మీరు ఎవరు ఉన్నారు, రెడ్డి అన్న, నేను వాళ్ళ రెడ్డి అన్న, నన్ను వాళ్ళు రెడ్డి అన్న. డిఆర్ఎల్ రాజు ఒక్కడిని మాత్రమే నేను అరే అంకుల్ అది మర్యాద జోక్ చేసుకుంటాం. ఇక మిగతా ఎవరితో కూడా నాకు జోకు మర్యాద ఈ బామ్మాది బావని ఇలాంటివి లేవు. ఇప్పుడు అన్న తమ్మి అదే. ఇప్పుడు నా గురించి మీకు అందరూ తెలిసే. ఇప్పుడు నేను కొత్తగా వచ్చి మీరు డ్యూటీ పర్ఫెక్ట్గా చేసారంటే మీ దగ్గరికి రాను, నేను టచ్ చేయాలి. ఇప్పుడు వీరావు గారు పర్ఫెక్ట్గా ఉన్నారు, పర్ఫెక్ట్గా చేసుకున్నాడు. అక్కడ మేనేజ్మెంట్కి కానీ మనకు కానీ కోఆర్డినేషన్ చేసుకొని పోయారు. ఇప్పుడు బాధపడుతుంది, వెళ్ళాలంటే మేము వదిలిపోవాలంటే బాధపడుతుంది. అది మీకు కూడా అలానే ఉండాలి. అంటే మా సార్ చెప్పారంటే చేయాలి. చేసిన తర్వాత మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి సార్, మీరు చెప్పిన మాట నేను కాదనలే, నేను చేశాను, నాకు ఈ ప్రాబ్లం ఉంది సార్, అయిన తర్వాత వచ్చి అడగండి మీకు ఏదైనా అయింది. ఇప్పుడు మనకు వీక్లీ 2 టైం ట్రైన్ ఉంది. మన కమాండెంట్ గారి కానీ డీజీ గారు ఆర్డర్ ఉంది. వీక్లీ 50% ఒక వారం రావాలా, 50% ఒక వారం రావాలి. మీరు మంగళవారం చేసి శుక్రవారం వస్తే డబల్ వచ్చినట్టు వారంలో. ఈ మంగళవారం చేసి శుక్రవారం వస్తే డబల్ వచ్చినట్టు. మంగళవారం ఒక సగం మంది శుక్రవారం వస్తే లేదు,
శుక్రవారం చేసి డే బై డే అయితే శుక్రవారం చేసి మళ్ళీ మంగళవారం వస్తుంది, అది డబుల్ కాదు. శుక్రవారం ఆ వారం పోయింది, మంగళవారం ఈ వారం వస్తుంది, అది డబుల్ కాదు. ఈ వారం ఉండే మంగళవారం శుక్రవారం చేస్తే డబుల్ వచ్చినట్టు, అది గుర్తుపెట్టుకోండి. మీకేమైనా లీవు పరంగా కానీ డ్యూటీ పరంగా కానీ ఏది ఉన్నా నేను 24 గంటలు బ్యాచులర్ మీకు అందుబాటులోనే ఉన్నా. ఎనీ టైం ఫోన్ చేయొచ్చు, ఎనీ టైం వచ్చి కలవచ్చు. నాకు అలాంటి రిస్ట్రిక్ట్ ఏం లేదు. ప్రతాప్ నాయుడు కూడా ఓపెన్, ఏదున్నా కేజీపీఎస్ చేశాడు, రామమోహన్ చేశాడు, సీనియర్ ఆఫీసర్తో కూడా ఏదున్నా డైరెక్ట్ మాట్లాడతాడు, చేస్తాడు. అందుకని ఏదన్నా ఉన్నా చేసినా అది పట్టించుకోదు. అది కోపం మీద అనేది కాదు. ఇప్పుడు డైరెక్ట్ మాట్లాడాడు ఎలా ఉంటుంది, కొట్టినట్టు ఉంటుంది కానీ మనసులో ఏముండదు. వెనుక ముందు మాట్లాడేదే పుల్లలు పెట్టినట్టు ఉంటుంది. ఎవరికైనా పుల్లలు పెట్టినట్టు అక్కడ ఒక మాట ఇక్కడ ఒక మాట అలాంటివి వల్ల నమ్మొద్దు, అలాంటివి చేయకండి. మీకు ఏదున్నా ప్రాపర్గా రండి, ప్రాపర్గా అడగండి, ఏ ప్రాబ్లం ఉన్నా చెప్పండి. 24 గంటలు మీకు అందుబాటులో ఉంటాయి. ఆర్ఐ గారు కొద్దిగా అంటే ఏమంటే కోపం మనిషి కాదు, ఎక్స్పీరియన్స్ బట్టి తెలుస్తుంది. కాబట్టి నరేష్ అయితే కొద్దిగా కోపం మనిషి, ఎక్కువ టెంప్ట్ అయిపోతుంటారు. సో ఈయన ఎక్స్పీరియన్స్ కాబట్టి ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. సో ఈయన ఉన్న రోజు మనకి ఎలాంటి ప్రాబ్లం జరగలేదు. ఇక్కడ పౌరంలో కానీ కాలనీలో కానీ బాగానే జరిగింది. సో ఇదే విధంగానే కొత్త ఆర్ఐ గారు కూడా సహకరించారు. ఎందుకంటే మా పౌరస్ కొద్దిగా రెగ్యులర్ మనస్తత్వం అంటే ఎంప్లాయీస్ మన సమానమే లేదు. నాకు ఇదేం కొత్త కాదు ఉద్యోగం, నేను కొత్తగా ఏం కాదు, ఉద్యోగానికి పాస్ అయ్యాను, కానీ ర్యాంకు కొత్త. కాబట్టి మీరందరూ కూడా దయచేసి మన యొక్క ధర్మం ఏంటి, మన ఉద్యోగం ఏంటి అది చేయగలుగుని చేస్తే దాన్ని బట్టి నేను కూడా మీరు బట్టి నేను ఉంటాను, మీరు ఎట్లుంటే నేను అట్లుంటాను. అది నేను తెలియజేస్తున్నాను. కాబట్టి మీరు ఏ విధంగా వెళ్ళిపోవాలనేది నేను నా ఓపెన్గా చెప్తున్నాను. కాబట్టి దాన్ని బట్టి నేను మీ దీన్ని బట్టే నేను ఉంటాను. కాబట్టి మంచిగా ఉద్యోగం చేసుకోవాలి, మంచి పేరు తీసుకురావాలి, ఎస్పీఎఫ్ మంచి పేరు రావాలి, జెన్కోకి మంచి పేరు రావాలి. అదేవిధంగా దొంగతనాలు ఈ విధంగా ఉంటే కూడా అది కాపాడే బాధ్యత మనది. ఓకే, థ్యాంక్ యూ సార్.